నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ ఆత్మ గౌరవం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సమయం ఉదయం 7 గంటలు. అల్లంటి ఇంకా మసాలా దోశల వాసనలతో వంటగదంతా గుమగుమలాడిపోతోంది. వంట సువాసనలు ఇల్లంతా వ్యాపించాయి. మమత వంటగదిలో చాలా వేగంగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసే పనిలో బిజీగా ఉంది. అదే సమయంలో కోపంతో కఠోరమైన స్వరం ఇల్లంతా ప్రతిధ్వనించింది. మమత, మమత, ఎక్కడ చచ్చావు? త్వరగా ఇక్కడికి రా అంటూ. ఆ గొంతు చాలా పదునుగా ఇంకా గంభీరంగా ఉంది. ఆ గొంతు వినగానే మమత గుండె లోపలే వణికిపోయింది. అంతేకాకుండా తన శ్వాస వేగంగా కూడా మారింది. త్వరగా పెనం మీద దోశ తీసేసి గ్యాస్ ఆఫ్ చేసేసి గబగబా బెడ్రూంలోకి పరిగెత్తింది. తను బెడ్రూంలోకి అడుగు పెట్టక ముందే మళ్ళీ అదే గంభీరమైన స్వరం యొక్క గర్జింపు వినిపించింది. నాకేం కావాలో అన్నీ ఇక్కడ అరేంజ్ చేసి వెళ్ళలేవా అంటూ కఠినమైన స్వరంతో, ఒక్క పిలుపుకే నువ్వు రాలేవా? ఒక్కసారి పిలవగానే నా ఎదురుగా నిలబడాలని నేను నీకెన్నిసార్లు చెప్పాను అంటూ వెంకట్ తన షర్ట్ని మమత వైపు విసిరి మమత మొహం మీద పడేలా కొట్టాడు. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి, గబగబా ఇస్త్రీ చెయ్యి అని చెప్పగానే ఆ షర్ట్ అందుకొని శుభ్రంగా ఇస్త్రీ చేసింది. తను ఇస్త్రీ చేయడం పూర్తవ్వక ముందే బాత్రూమ్ నుంచి మళ్ళీ వెంకట్ స్వరం వినిపించింది. మమత, నువ్వు బాత్రూంలో నా కోసం టవల్ ఎందుకు పెట్టలేదు? టవల్ తీసుకురా, నాకు అసలే ఆలస్యం అవుతుంది అనగానే మమత గబగబా కబోర్డ్ నుంచి టవల్ తీసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది. ప్రతి పని నీకు నేనే గుర్తు చేయాల్సి వస్తుంది, కొంచెం కూడా సెన్స్ లేదు నీకు అంటూ మమత చేతిలో టవల్ తీసుకున్నాడు వెంకట్. మమత గబగబా మళ్ళీ షర్ట్ ఐరన్ చేయడానికి వెళుతూ ఉండగానే తన పాదాలు మంచం కోడుకు తగిలి ఆ నొప్పి కారణంగా తను విలవిల్లాడిపోయింది. తను మూలుగుతూ తన కాళ్ళు పట్టుకుంది. తనకి బాధపడే సమయం కూడా లేదు. మళ్ళీ వెంకట్ స్నానం చేసి వచ్చేస్తే ఆ షర్ట్ కోసం మళ్ళీ పెద్ద గొడవ చేస్తాడని గబగబా ఇస్త్రీ చేయడానికి వెళ్ళిపోయింది. అప్పటికే ఐరన్ బాక్స్ వేడికి షర్ట్ కాలిపోయింది. దేవుడా! మమత పెదవులు భయంతో వణుకుతున్నాయి. అంతలోనే బాత్రూమ్ డోర్ తెరుచుకుంది. వెంకట్ బయటకొచ్చాడు. నా షర్ట్ రెడీగా ఉందా అని కోపంగా అడిగాడు. కానీ మమత ఏమీ చెప్పలేకపోయింది. వెంకట్ కాలిన చొక్కా చూశాడు. కోపంతో తన కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం చేశావు నువ్వు? అది నాకెంతో ఇష్టమైన చొక్కా అంటూ గర్జిస్తున్నట్టుగా అరిచాడు. క్షమించండి, పొరపాటు జరిగింది అంటూ మమత స్పష్టం చేయడానికి ప్రయత్నించింది. కానీ వెంకట్ ఒక్క మాట కూడా సరిగ్గా వినలేదు. నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా అంటూ మమత మీద అరుస్తూనే ఉన్నాడు వెంకట్. అంతలోనే పక్క గదిలో నుంచి మమత తోటికోడలు వెంకట్ వదిన అయిన అనూష బయటకొచ్చి చాలా గర్వంగా గది లోపలికొచ్చింది. వెంకట్, నీకు చాలా కోపం వచ్చినట్టుందే. ఈరోజు నీ షర్టు తగలబెట్టేసినట్టుందే ఈ అమ్మాయి. ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు. నేను నీకోసం ఇంకో చొక్కా తెస్తానుండు, నువ్వు అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపో. నీకో విషయం చెప్తాను, వింటావా? నువ్వు మా చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఉండుంటే విషయం మరోలా ఉండుండేది అని మాట్లాడుతూ ఉన్నప్పుడు తన గొంతులో వ్యంగ్యం స్పష్టంగా కనిపించింది. ఆ మాటలకి మమత కళ్ళు పూర్తిగా కన్నీళ్లతో నిండిపోయాయి. తను తన కన్నీళ్లను నియంత్రించుకుంది. అనూష వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో చుట్టూ నిశ్శబ్దం వ్యాపించింది. మమత ధైర్యం కూడగట్టుకుని, నేనేం జరిగిందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, మీరెందుకంత కోపంగా ఉన్నారు? నా వల్ల తప్పు జరిగింది, కాదనడం లేదు. కానీ ఆ షర్టు పొరపాటున కాలిపోయింది. నేను కావాలనేం చెయ్యలేదు. మీరు నాతో మామూలుగా మాట్లాడొచ్చు కదా, అంత కోపం చూపించాల్సిన అవసరం ఏముంది అంటూ మమత చాలా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నించింది. కానీ వెంకట్ మొహం కోపంతో ఎర్రబడింది. వెంటనే వెంకట్ మమత జుట్టు పట్టుకొని, నువ్వు నాకు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా చెయ్యాలి అనే విషయాలు నేర్పిస్తున్నావా అన్నాడు. వెంటనే మమత, ప్లీజ్ నా జుట్టును వదిలేయండి అంటూ చాలా కష్టపడి వెంకట్ చేతిలో నుంచి తన జుట్టును వదిలించుకుంది. నేను కూడా మనిషినే, ఇలాంటి ప్రవర్తనని నేను సహించలేను అంటూ మమత అనగానే వెంకట్ కోపం తారాస్థాయికి చేరుకుంది.
ఏం చేస్తావు అంటే నువ్వేం చేస్తావు అంటూ ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడం ప్రారంభించారు. అంతలోనే మమత చెంప చెళ్ళుమన్న శబ్దంతో గది మొత్తం ప్రతిధ్వనించింది. మమతకి ఆ చెంప దెబ్బతో తల తిరుగుతున్నట్టుగా అనిపించడం ప్రారంభించింది. ఆమె ఇంకా షాక్లోనే ఉంది. తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ తను మౌనంగా ఉండిపోయింది. డోర్ దగ్గర నిలబడి 6 ఏళ్ల ఆరుష్ అదంతా చూస్తూనే ఉన్నాడు. అమ్మ భయంతో నిలబడడం, మరోవైపు తన తండ్రి మండుతున్న కళ్ళను చూసి అక్కడ కనిపించిన దృశ్యానికి తన అమాయకమైన కళ్ళు భయంతో కన్నీళ్లతో నిండిపోయాయి. తను పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరకు వెళ్ళి కౌగిలించుకున్నాడు. నాన్న, మీరమ్మని చంపొద్దు అంటూ ఆరుష్ అరిచాడు. అతని స్వరం తండ్రిని చూసి భయంతో వణుకుతుంది. వెంటనే వెంకట్ కోపంగా, నువ్వు కూడా మీ అమ్మలాగా చాలా మాటలు మాట్లాడడం మొదలుపెట్టావే, నీకు 4 పడితే గాని దారిలోకి రావు అంటూ వెంకట్ చెయ్యి ఎత్తగానే మమత తనకి ఎదురుగా వచ్చి, నా బిడ్డను తాకడానికి ప్రయత్నించినా మీకు మర్యాదగా ఉండదు అంటూ అరుస్తూనే ఆరుష్ని తన ఛాతికి కౌగిలించుకుంటూ చెప్పింది. కోపం, నిస్సహాయత మమత కళ్ళల్లో కనిపిస్తున్నాయి. అంతకంటే ఎక్కువ కోపంతో ఉడికిపోతున్న వెంకట్ తనని బాధ పెట్టడం, దారుణంగా దూషించడం ప్రారంభించాడు. కాసేపటి తర్వాత తను వేరే చొక్కా వేసుకుని కోపంతో గట్టిగా డోర్ మూసేసి బ్యాగ్ తీసుకొని బయటకు నడిచాడు. మమత మోకాళ్ల మీదే కూర్చుని తన కొడుకుని కౌగిలించుకుంది. ఆరుషి ఏడవడం మొదలుపెట్టాడు. అమ్మా, నాన్నకి ఎందుకంత కోపం అంటూ అడిగాడు. కానీ మమత ఏ సమాధానమూ చెప్పలేదు. ఆమె తన కొడుకుని కౌగిలించుకుని లాలించడానికి ప్రయత్నిస్తుంది. మమత కళ్ళల్లో తుఫాను ఎగిసి పడుతూ ఉంది. మమత సాధారణమైన, సంస్కారవంతమైన అమ్మాయి. 10 సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఆ తరువాత తన అత్త, మామ తనని చూసుకున్నారు. తన చదువు విషయంలో తన మేనమామ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. చదువు పూర్తయిన తర్వాత మమత కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయ్యింది. అదే సమయంలో రాధాకృష్ణ గారి ఆరోగ్యం బాగుండకపోవడంతో తన చిన్న కొడుకుకి వెంటనే పెళ్లి చేయాలని ఆయన అనుకున్నాడు. రాధాకృష్ణ గారు మమత మేనమామతో మాట్లాడి మమతను చూడ్డానికి ఇంటికొచ్చినప్పుడు మమత చాలా బాగా చదువుకున్న అమ్మాయని, మమతను చూడగానే తన ఇంటిని సమర్థవంతంగా నడిపించగలదని ఆయనకి నమ్మకం కుదిరింది. తన ప్రవర్తనకి, సభ్యతా సంస్కారానికి ఆయన ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. తన కొడుకు వెంకట్కి మమతనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. మమత మేనమామ కూడా ఈ సంబంధానికి అంగీకరించాడు. కానీ రాధాకృష్ణ గారి పెద్ద కోడలు అంత సాదాసీదా వ్యక్తేమీ కాదు. చాలా చెడ్డ స్వభావం ఉన్న అనూష ఈ సంబంధంతో సంతోషంగా లేదు. అనూష తన చెల్లెలు నిత్యతో వెంకట్కి పెళ్లి చేయాలని కోరుకుంది. కానీ రాధాకృష్ణ గారికి అనూష చెల్లెలు నిత్యతో వెంకట్కి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆయనకి అనూష స్వభావం అంతగా నచ్చదు. అందుకే వెంకట్ నొప్పించి వెంకట్కి మమతతో వివాహం జరిపించారు. పెళ్ళైన తర్వాత అంతా బాగానే ఉంది. అంతేకాకుండా వెంకట్ కూడా పెళ్లి తర్వాత తన భార్య ఇంట్లోనే ఉండి ఇంటి పనులు చూసుకోవాలని, కోడలుగా ఇంటి బాధ్యతలు నిర్వహించాలని భావించాడు. మమత కూడా భర్త ఇష్ట ప్రకారమే ఉద్యోగం మానేసి ఇంటి సభ్యులందరినీ సంతోషంగా ఉంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంది. అనూషను కూడా చాలా గౌరవించేది మమత. ఎప్పుడూ తన అక్క హోదానే ఇచ్చేది. కానీ అనూషకి మాత్రం మమత అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మమతకి ఇంట్లో అందరి ప్రేమ, గౌరవం లభిస్తున్నాయి అన్న వాస్తవాన్ని తను అంగీకరించలేకపోయింది. అందుకే మమతని ఎప్పుడూ కించపరచడానికే ప్రయత్నించేది. మమత ఇంట్లో లేని సమయంలో అవకాశం చూసుకొని అనూష వెంకట్ దగ్గరకొచ్చి, నువ్వు చాలా చదువుకొని మోడ్రన్గా ఉంటావు, ఈ మమత నీకు సరైన జోడీయే కాదు, నువ్వు చాలా స్టైలిష్గా, హ్యాండ్సమ్గా ఉన్నావు, నువ్వెక్కడా, ఈ మమత ఎక్కడా అంటూ తన మరిదికి బ్రెయిన్ వాష్ చేయడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా తన మాటల ప్రభావం వెంకట్లో కనిపించడం మొదలైంది. తను మెల్లమెల్లగా కఠినంగా మారడం మొదలుపెట్టాడు. చిన్న చిన్న విషయాలకు కూడా మమతను తిట్టడం, సూటిపోటి మాటలు మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కోపంలో తన మీద చేతులు కూడా ఎత్తడం మొదలుపెట్టాడు. వెంకట్ మారిపోయిన ఈ ప్రవర్తన మమత అర్థం చేసుకోలేకపోతుంది. చాలాసార్లు వెంకట్తో మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ వెంకట్ స్పందన ఎప్పుడూ కఠినంగానే ఉండేది.
వెంకట్ కోపం గురించి మమత తన అత్తగారితో మాట్లాడడానికి ప్రయత్నించింది. అప్పుడు మమత అత్తగారు, అమ్మా మమత, భార్యాభర్తల మధ్య ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరగడం మామూలుగానే ఉంటుంది. కానీ మూడో వ్యక్తి ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు. మీ గది లోపలే వీటిని పరిష్కరించుకోవాలి అని చెప్పారు. కానీ మామగారు రాధాకృష్ణ గారు మాత్రం మమత పరిస్థితిని అర్థం చేసుకోగలిగారు. సమయం దొరికినప్పుడల్లా తన కొడుకుతో మాట్లాడుతూ కొడుకుకి వివరించే ప్రయత్నం చేసేవారాయన. కానీ వెంకట్ మాత్రం తన తండ్రి మాటలని ఒక చెవితో విని మరొక చెవితో విడిచిపెట్టేసేవాడు. ఒకరోజు హఠాత్తుగా రాధాకృష్ణ గారికి గుండెపోటొచ్చింది. అతని కుటుంబ సభ్యులు ఆయనని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు. ఇప్పుడు వెంకట్కి ఆ ఇంట్లో తనకి నచ్చింది చేయడానికి స్వేచ్ఛ లభించినట్టే అనిపించింది. వెంకట్ ప్రవర్తనలో మెల్లమెల్లగా పెనుమార్పులు రావడం మొదలయ్యాయి. రాత్రిపూట మద్యం సేవించి ఇంటికొచ్చేవాడు. తలుపు తీయగానే ఇల్లంతా మద్యం వాసన వ్యాపించేది. మమత రోజంతా ఇంటి పనుల్లో బిజీగా ఉండేది. రాత్రి తన కొడుకుతో కలిసి భర్త కోసం ఎదురు చూస్తూ మెలకువగా ఉండేది. కానీ తను ఇంటికి రావడానికి చాలా ఆలస్యం అయిపోతుందని, భార్యా బిడ్డ ఎదురు చూస్తూ ఉంటారు అన్న పట్టింపు కూడా వెంకట్కి అస్సలు లేదు. తాగి రాకూడదని కూడా అస్సలు ఆలోచించేవాడు కాదు. మమత ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే, నీకేంటి, నేను కష్టపడి పనిచేసి ఇల్లంతటి నేను నడిపిస్తున్నాను, నువ్వు వంటగదిలో వంట చేస్తావు, డబ్బు సంపాదించే మనిషిని గౌరవించడం నేర్చుకో అంటూ పక్కనే ఉన్న గ్లాసును నేల మీద విసిరి కొట్టాడు వెంకట్ ఆ రోజు. భర్త ప్రవర్తనతో మమత చాలా మనస్తాపం చెందింది. రాత్రంతా మమత ఏడుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం మమత వంటగదిలో టిఫిన్ సిద్ధం చేస్తూ ఉండగానే వెంకట్ అదే సమయంలో నిద్రపోతున్నాడు. అదే సమయంలో తన తోటి కోడలు అనూష మమత దగ్గరకొచ్చి, మమత, రాత్రి ఏం జరిగింది? అంత పెద్ద సౌండ్ నా గదిలోకి కూడా వినిపించింది అంటూ అనూష నవ్వుతూ అడిగింది. మమత ఏమీ మాట్లాడకుండా తల దించుకొని తన పని తను చేసుకుంటూ పోయింది. నీలాంటి దానికి అసలు ఈ ఇంటి కోడలవ్వడానికి ఎలాంటి అర్హత లేదు. నువ్వు నీ భర్తని, ఈ ఇంటిని సరిగ్గా చూసుకోలేవు అని మాట్లాడుతూ ఉండగానే మమత బాధగా, అక్క, నేను అసలే బాధలో ఉన్నాను, నువ్వు నన్ను ఇంకా ఇంకా బాధ పెట్టకు అంది. వెంటనే అనూష, నువ్వు బాధపడితే బాధపడు, నీ వల్లే వెంకట్ జీవితం అంతా నాశనం అయిపోయింది. ఇప్పటికైనా తన జీవితం నుంచి తప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు తన జీవితం నుంచి వెళ్ళిపోయినా మా చెల్లెలు తన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అంది. అప్పటికే మమతకి ఓపిక నశించింది. తను ఇంకేమీ ఆలోచించకుండా తన బట్టలు, తన కొడుకు బట్టలు ఒక బ్యాగులో సర్దుకొని నిశ్శబ్దంగా తన మామయ్య ఇంటికి వెళ్ళిపోయింది. తను తన పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తనకి సపోర్ట్గా ఉంటారని మమత భావించింది. తన కష్టాన్ని అర్థం చేసుకుంటారు అని అనుకుంది. ముందుగా తను అత్త తన మేనమామకి పరిస్థితి అంతటి గురించి వివరించి చెప్పినప్పుడు తన మామయ్య, చూడు మమత, ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద సమస్యలుంటాయి. ఒక్కోసారి మగాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. కానీ అలాంటి విషయాల్ని పెద్దవి చేయాల్సిన అవసరం లేదమ్మా. అలాంటి చిన్న చిన్న విషయాల్ని సహిస్తూ బాధ్యతలు నెరవేర్చడమే ఆడవాళ్ల కర్తవ్యం. నీ బాధ్యతని నువ్వు అర్థం చేసుకో. ఒక ఆడపిల్లకి అత్తామామల ఇల్లే ఎప్పటికీ తన ఇల్లు అవుతుంది. నువ్వు అక్కడే ఉండి పోరాటం చేయడం నేర్చుకో. నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే నీకు సమాజంలో గౌరవం కూడా ఉండదు. నీకు సమాజంలో విలువ, గౌరవం కావాలి అని అనుకుంటే ఎలాగైనా అత్తగారింట్లో నీ స్థానాన్ని దక్కించుకో అని చెప్పారు. కానీ మమత వణుకుతున్న స్వరంతో, మామయ్య, కానీ నేను ఇక ఆ నరకానికి వెళ్ళలేను, నాకు వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదు అనగానే మమత మామయ్య కోపంగా, ఇక నువ్వు వాదించొద్దు, నీ మంచి కోసమే నేను చెప్తున్నాను. రేపు ఉదయమే నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయి అక్కడ నీ బాధ్యతలను నిర్వహించు. ప్రశాంతంగా ఆలోచించు. అలా ఆలోచిస్తే నువ్వు చేసిన తప్పేమిటో నీకే తెలుస్తుంది అని చెప్పినప్పుడు రాత్రి మంచం మీద పడుకొని సీలింగ్ వైపే చూస్తూ ఉండిపోయింది మమత. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తన మనసులో బాధతో పాటు కోపం కూడా ఉంది. మరుసటి రోజు ఉదయం మమత నిశ్శబ్దంగా తన బ్యాగ్ని తీసుకుని తన అత్తవారింటికి తిరిగి వచ్చింది. అప్పుడే అనూష తలుపు తెరిచింది. ఏమైంది మహారాణి? మీ అత్తయ్య, మామయ్య నిన్ను 2 రోజులు కూడా ఉంచుకోలేకపోయారా వాళ్ళింట్లో అంది.
కానీ మమత ఏమీ మాట్లాడలేదు. అనూషకి సమాధానం చెప్పినా ప్రయోజనం లేదని తనకి తెలుసు. ఆ తర్వాత రోజు నుంచి రోజులన్నీ మమతకి మరింత కష్టంగా మారాయి. ఇప్పుడు వెంకట్కి అనూషకి ఇద్దరికీ అర్థమైపోయింది మమతకి తన పుట్టింటి నుంచి ఎలాంటి మద్దతు లభించదని. ఇక వెంకట్ వైఖరి మరింత కఠినంగా మారింది. ఇప్పుడు అతను ప్రతి రాత్రి తాగి రావడమే కాకుండా మమతని మరింత అవమానించడానికి, కొట్టడానికి అస్సలు వెనకాడడం లేదు. కుటుంబం ముందు కూడా మమతని తిట్టేవాడు. ఒకరోజు ఆరుష్ అనారోగ్యం పాలయ్యాడు. జ్వరంతో బాధపడుతున్న కొడుకుతో మమత రాత్రంతా నిద్ర లేకుండానే ఉండిపోయింది. రాత్రంతా తన కొడుకుకి విపరీతమైన జ్వరంగా ఉంది. తర్వాత రోజు ఉదయం మమత తన కొడుకును డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లమని వెంకట్ని అడిగినప్పుడు వెంకట్ క్లియర్గా సమాధానం చెబుతూ, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆటోలో వెళ్ళు, నాకు మాత్రం టైం లేదు అని చెప్పాడు. బాధగా మమత తన కొడుకును తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత బాబుకు జ్వరం తగ్గింది. ఆ తర్వాత నుంచి మమత తన ఆ పరిస్థితుల్ని అంగీకరించింది. కాలం గడిచిపోతూ ఉంది. మమత అవమానాలతో, బాధలతో కష్టంగా తన కొడుకు కోసమే అన్నింటినీ భరిస్తూ బ్రతుకుతుంది. కానీ ఈ రోజు మమత ఐరన్ చేస్తూ ఉంటే పొరపాటున వెంకట్ చొక్కా కాలిపోయింది. ఈ విషయంలో తను చాలా క్రూరంగా ప్రవర్తించినప్పుడు, మమతను కొట్టినప్పుడు తన తండ్రి రూపం చూసి కొడుకు మనసు చాలా గాయపడింది. ఆరుష్ చాలా భయపడిపోయి తన తల్లిని అంటుపెట్టుకునే ఉన్నాడు. భయంతో మునిగిపోయాడు. ఆ పరిస్థితి చూసిన మమత తనని, తన బిడ్డని ఈ నరకం లాంటి జీవితం నుంచి కాపాడుకోవాలని అనుకోవడం మొదలుపెట్టింది. ప్రతి సంవత్సరము మమత ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకునేవారు. మమత అక్కడికి వెళ్ళడం వెంకట్కి ఇష్టం లేకపోవడంతో మమత ఇన్నేళ్లలో ఎప్పుడూ వెళ్లేది కాదు. కానీ ఈసారి ఎలాగైనా గెట్ టుగెదర్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంది. వెంకట్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, తన కొడుకుని స్కూల్కి పంపించేసిన తర్వాత గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది మమత. అక్కడ తను తన స్నేహితులను కలుసుకుంది. చాలా ఏళ్ల తరువాత తను తన స్నేహితులందరినీ కలుసుకున్నప్పుడు తన ముఖంలో చిరునవ్వు కనిపించింది. అప్పుడే మమత స్నేహితురాళ్లలో ఒకరు, ఎంతలా మారిపోయావు మమత, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండేదానివి, ఇప్పుడు నీ ముఖంలో ఆ మెరుపే కనిపించడం లేదు అంది. అదే సమయంలో మమత బెస్ట్ ఫ్రెండ్ ప్రియా మమత మెడ దగ్గర, చేతులపైన ఉన్న ఘాట్లు, గుర్తులు గమనించింది. మమత, నీ జీవితం ఎలా సాగుతుంది అని తన స్నేహితురాలు మమతను అడిగినప్పుడు సమాధానం చెప్పడానికి మమత సిగ్గుపడింది. ఆమె స్నేహితురాలు ప్రియ పదే పదే అడగడంతో తన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. తన జీవితంలో ఏం జరిగిందో, తన విషయంలో తన భర్త ప్రవర్తన ఎలా ఉందో తన కథనంతా ప్రియతో చెప్పడం మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా తన భర్త అఘాయిత్యాలకు గురవుతుందని ఆ మాటలన్నీ విన్న ప్రియకి కూడా కన్నీళ్ళొచ్చాయి. కాసేపు ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. మమత, నువ్విప్పుడు నీ జీవితంతో పాటు నీ కొడుకు జీవితాన్ని కూడా నాశనం చేసేస్తున్నావు. నువ్వు చేసిన పెద్ద తప్పేంటో నువ్వు తెలుసుకోగలిగావా? నువ్వు నీ భర్త హిట్లర్ ఆదేశాలన్నింటినీ అంగీకరించావు. నువ్వు నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టేశావు. నువ్వు ఆడపిల్లవి, చదువుకున్నదానివి, తెలివైన దానివి. మరీ ఇంత అన్యాయాన్ని ఎలా సహించగలుగుతున్నావు అంది ప్రియా. ప్రియా మాటలు వింటూ మమత మౌనంగా ఉంది. కానీ ఆ మాటలు తన మనసును సూటిగా తాకుతున్నాయి. అందరూ అక్కడ డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో మమత ఇంటికి తిరిగి వచ్చింది. ప్రియా తనని తన కారులో ఇంటి దగ్గర దింపి వెళ్ళింది. కానీ వెళ్ళేటప్పుడు మమతతో ప్రియ ఖచ్చితంగా ఒక విషయం చెప్పింది. ఆ మాటలు విన్న మమత మనసులో ఏదో అలజడి చెలరేగింది. మమత సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి వెంకట్ ఇంకా ఇంటికి రాకపోవడంతో తను ప్రశాంతంగా నిట్టూర్చింది. అమ్మయ్య, ఈయన ఇంకా ఇంటికి రాలేదు అని అనుకుంది. ఆ తర్వాత రోజు ఉదయం ఆరుష్ని స్కూల్కి పంపి వెంకట్ కోసం టిఫిన్ రెడీ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా అనూష గదిలోకొచ్చి వెంకట్తో, నీ భార్యని అదుపు చేసుకోవడం కూడా నీకు తెలియడం లేదా? నిన్నంతా ఆ మహారాణి ఎక్కడెక్కడ తిరిగొచ్చిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందో కూడా నాతో చెప్పలేదు. నిన్నంతా ఇంటి పనులు నేనే చేసుకోవాల్సి వచ్చింది. అయినా భార్యలకు అంత స్వేచ్ఛ ఇవ్వడం ఏమీ బాగోలేదు. నీ వెనక ఏం జరుగుతుందో నీకు అసలేమైనా తెలుస్తుందా అంది అనూష.
వెంకట్ వెంటనే వేగంగా నడుచుకుంటూ మమత దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో మమత టిఫిన్ పనిలో బిజీగా ఉంది. స్టవ్ ఎదురుగా నుంచున్న మమత జుట్టు పట్టుకొని వెంకట్ వంటగదిలో నుంచి బయటికి లాగాడు. నాకు చెప్పకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా నువ్వు ఇంట్లో నుంచి ఎలా బయటకు వెళ్ళావు? ఎంత ధైర్యం? నువ్వు ఎవరిని కలిసొచ్చావు అని మమతని అడగగానే, నేను నా చిన్నప్పటి స్నేహితుల్ని కలవడానికి వెళ్ళాను అని మమత చెప్పింది. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నువ్వు నేను పెట్టిన రూల్స్ ప్రకారం బ్రతకాల్సిందే అంటూ అరిచాడు వెంకట్. వెంకట్ ఇంకేమీ మాట్లాడకముందే తన ఫోన్ రింగ్ అయింది. ఈ విషయంలో వెంకట్ ప్రవర్తన మమత మనసును కుదిపేసింది. తన శరీరం అంతా నొప్పులు రావడంతో టిఫిన్ చేయకుండానే తన గదిలోకి వెళ్ళిపోయింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ధైర్యం తెచ్చుకొని ఇప్పుడిక తన కోసం, తన కొడుకు కోసమే బ్రతకాలని నిర్ణయించుకుంది మమత. తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏదైనా చెయ్యాలి అని అనుకుని మమత తన పాత ల్యాప్టాప్ని ఆన్ చేసి తన సర్టిఫికెట్లన్నీ డౌన్లోడ్ చేసుకొని తన రెజ్యూమ్ని అప్డేట్ చేసింది. తను స్వయంగా సమృద్ధిగా మారాలని నిర్ణయించుకుంది. నగరంలోని ప్రతి కాలేజీ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఉద్యోగాల కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టింది. ఎక్కడ ఖాళీలున్నాయో, ఎక్కడ అనుభవజ్ఞులైన లెక్చరర్స్ డిమాండ్ ఉందో తను వెతకడం మొదలుపెట్టింది. కానీ తనకిప్పుడు 8 ఏళ్ల లాంగ్ గ్యాప్ వచ్చింది. అయినా పట్టు వదలకుండా సాయంత్రానికి చాలా చోట్ల ఈమెయిల్లలో అప్లికేషన్లు పంపించింది. ఏదైనా కాలేజీ నుంచి ఇంటర్వ్యూ కోసం మెయిల్ వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు సాయంత్రం వెంకట్ ఇంటికి వచ్చేటప్పుడు తన చేతిలో ఉన్న డైవర్స్ పేపర్స్ చూసి మమత షాక్ అయిపోయింది. వెంకట్ వెంటనే, నేను నీకు డైవర్స్ ఇవ్వబోతున్నాను, ఇంక నుంచి ఆరుష్ నాతో పాటే ఉంటాడు అని చెప్పగానే తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మమత ఏడవడం ప్రారంభించింది. ఈ రోజు కనుక నేను ఓటమిని ఒప్పుకుంటే నా కొడుకు భవిష్యత్తు నాశనం అయిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అని రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది మమత. మరుసటి రోజు ఉదయం మమత ప్రియని కలవడానికి వెళ్ళింది. మమత ప్రియతో, ప్రియా ప్రియా, వెంకట్ నాకు విడాకులు ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు, అంతేకాకుండా నా కొడుకుని నా నుంచి దూరం చేయాలి అని అనుకుంటున్నాడు. నా బిడ్డ లేకుండా నేను జీవించలేను, నాకు ఎలాగైనా నీ సహాయం కావాలి, వీలైతే నాకు ఒక చిన్న అద్దిల్లు చూడు, నేను నా కొడుకుని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాను అని చెప్పింది మమత. ప్రియా మమత కోసం తన ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న అద్దింటిని చూసింది. మమత ఆ రోజు సాయంత్రమే తన బట్టల్ని సర్దుకొని తన దగ్గరున్న కొంత డబ్బు తీసుకొని తన కొడుకుని తీసుకొని ఆ ఇంటి నుంచి బయటకు నడిచింది. సాయంత్రం వెంకట్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఎప్పటిలాగానే మమతను పిలిచాడు. మమత, మమత, ఎక్కడ చచ్చావు? తొందరగా నీళ్లు తీసుకురా అంటూ పిలిచాడు. కాని ఆ ఇంట్లో నిశ్శబ్దం ఆవరించింది. లోపలికి చూశాడు. గదంతా ఖాళీగా ఉంది. తన గదిలోకి వచ్చేసరికి టేబుల్ మీద ఉన్న పేపర్ మీద తన కళ్ళు పడ్డాయి. ఆ కవర్ తెరిచి చూసినప్పుడు లోపల మమత రాసిన ఉత్తరం ఉంది. వెంకట్, నేను నీతో చాలా సంవత్సరాలు గడిపాను. ప్రతి అవమానాన్ని, ప్రతి బాధని భరించాను. కానీ ఇప్పుడు మీరు నాకు విడాకులు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. నా కొడుకును కూడా నా నుంచి దూరం చేయాలి అని మీరు అనుకుంటున్నారు. నేను దీన్ని మాత్రం భరించలేను. మీరు నన్ను ఎప్పుడూ బలహీనంగానే భావించారు. కానీ ఇప్పుడు నేను నా కొడుకుతో ఉన్నాను. నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. మీరు ఏం చేయాలనుకుంటే అది చేసుకోండి. నేను ఇంకా మీతో కలిసి జీవించాలి అని అనుకోవడం లేదు. నా కొడుకుని దూరం చేసుకోవాలి అని కూడా అనుకోవడం లేదు అని రాసుంది ఆ ఉత్తరంలో. ఉత్తరం చదివిన వెంటనే వెంకట్ శరీరం అంతా కోపంతో వణికిపోయింది. సోఫాలో కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు. మమతని బెదిరించేందుకు విడాకుల పత్రాలు సిద్ధం చేసుకున్నాడు. ఇప్పుడు తన ప్లాన్కి ఎదురు దెబ్బ తగిలింది. వెంకట్ చాలాసేపు ఆలోచనల్లో మునిగిపోయాడు. అర్ధరాత్రికి వెంకట్కి ఆకలిగా అనిపించింది. అదే సమయంలో ఇంటి సభ్యులందరూ భోజనం చేసి నిద్రపోతున్నారు. వంటగదిలోకి వెళ్లి చూశాడు. ఒక ప్లేట్లో చల్లారిపోయిన భోజనం ఉంది. తను నిశ్శబ్దంగా దాన్ని తీసుకొని తిని తన గదిలోకి వెళ్లి పడుకున్నాడు. ఏ టైంకి ఇంటికొచ్చినా వేడి వేడి భోజనం తినిపించే మమత ఆ రోజు ఇంట్లో లేదు. కానీ ఇంటి పనులన్నీ మామూలుగా జరుగుతున్నాయి. కానీ వెంకట్ పిడుగులాంటి స్వరం మాత్రం ఆ ఇంట్లో వినిపించడం లేదు. వెంకట్ చాలా అహంకారంతో ఉన్నాడు. అందుకే మమతకి ఫోన్ చేయాలని కూడా అనుకోలేదు. కానీ
తన భార్య దూరం అయ్యేసరికి లోపలే బాధపడ్డాడు. తను ఆఫీస్ పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. తన పనితీరు కూడా క్షీణించడం ప్రారంభించింది. తను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడని తనని ఆఫీస్ వాళ్ళు ఉద్యోగంలో నుంచి కూడా తీసేశారు. ఆ తర్వాత చాలా రోజులు మరెక్కడా మంచి ఉద్యోగం కూడా రాలేదు వెంకట్కి. మమత మాత్రం అద్దింట్లో ఉంటూ ఉద్యోగం కోసం వెతుక్కుంటూ ఉంది. తన బలాన్ని పరీక్షించుకోవడానికి, తన కొడుకుకి సురక్షితమైన బాల్యాన్ని అందించడానికి ఈ కష్టాలన్నీ ఎలాగైనా భరించాలని భావించింది. తన కొడుకుకి ఉజ్వల భవిష్యత్తును అందించడం తన పెద్ద లక్ష్యం. ప్రతిరోజు డబ్బు కొరత ఉంటూనే ఉండేది. ప్రతిరోజు కాలేజీల్లో, స్కూళ్ళల్లో ఇంటర్వ్యూల కోసం, ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేస్తూనే ఉంది. అప్లికేషన్ పంపించిన ప్రతి చోట మమతకి నిరాశే మిగిలింది. కానీ తన స్నేహితురాలు ప్రియ తన్ని ప్రోత్సహించింది. ఉద్యోగం రాకపోతే నీలో ఏ టాలెంట్ ఉందో చూసుకో. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరిచే సామర్థ్యం నీలో ఉంది. ఇది సోషల్ మీడియా యుగం. ఒక వ్యక్తికి ఏదైనా నైపుణ్యం ఉంటే అతను ఏ వేదిక పైనైనా తనదైన ముద్ర వేయగలడు. నీ బోధనా విధానం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. సిలబస్ ఆధారంగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యి. అప్పుడు చాలా మంది నీ వీడియోలు చూసి నేర్చుకుంటారు అని చెప్పి ప్రియ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మమత కూడా ఈ విషయం గురించే ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ సలహా బాగుంది, ఎలాగైనా సరే దీన్ని ఫాలో అవ్వాలి అని మమత అనుకుంది. సంకల్పం ఉన్న చోట మార్గం ఆటోమేటిక్గా ఉద్భవిస్తుంది. మమత తన స్మార్ట్ ఫోన్ తీసుకుని గంటల తరబడి కష్టపడి 12వ తరగతి సబ్జెక్టులలో వీడియోలు చేసి ముందుగా ఒక వీడియోని అప్లోడ్ చేయాలి అని అనుకుంది. ఎందుకంటే దగ్గరలోనే ఇంటర్మీడియట్ పరీక్షలు రాబోతున్నాయి. అందుకే ఆ సబ్జెక్ట్లోనే వీడియోలు చేయాలి అని అనుకుంది. ఆ రోజు మమత వీడియో తీసుకోవడానికి రెడీ అయ్యింది. ప్రియా కెమెరా ఆన్ చేసి వీడియో తీస్తూ ఉంది. మమత తన గొంతుతో బోధించడం ప్రారంభించింది. ఆత్మవిశ్వాసంతో కష్టతరమైన సబ్జెక్టులు కూడా పిల్లలకి అర్థమయ్యేలా సరళంగా బోధించే టాలెంట్ ఉంది మమత దగ్గర. తను తన మొదటి వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మమత ప్రియాతో ఎవరైనా చూసారా, ఎంతమంది చూశారు అని పదే ప్రియను అడిగింది. అప్పుడు ప్రియ నవ్వుతూ, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు బోధించే విధానం చాలా బాగుంది, పిల్లలకు కూడా చాలా అర్థమయ్యేలా ఉంది. ఎవరైనా కష్టపడితే ఆ కష్టం వృధాగా పోదు. ఒక్కసారి నీ వీడియో ఎవరైనా చూశారంటే, నీ టీచింగ్కి అలవాటు పడ్డారు అంటే పిల్లలందరూ నీ వీడియోలని చూడడం మొదలు పెడతారు. ఓపిక పట్టమని చెప్పింది. కొద్ది రోజుల్లోనే మమత వీడియోస్కి మంచి వ్యూస్ రావడం ప్రారంభించాయి. కొంతమంది కామెంట్లు కూడా చేశారు, మీరు బోధించే పద్ధతి చాలా బాగుందని, దయచేసి మిగతా అంశాలపై కూడా తొందరలోనే వీడియోలు చేయండి అంటూ తనకే కృతజ్ఞతలు కూడా చెప్పారు. ఈ సబ్జెక్టు మీద పిల్లలకు ఉన్న భయం అంతా తొలగిపోతుంది అంటూ కొంతమంది కామెంట్లు పెట్టారు. కామెంట్లు పెట్టే వాళ్ళ కామెంట్లతో కామెంట్ బాక్స్ అంతా నిండిపోయింది. మమత కళ్ళల్లో మెరుపులు వచ్చాయి. మరిన్ని వీడియోలు చేయడం ప్రారంభించింది. పగలు రాత్రి అనే తేడా లేకుండా తను కష్టపడడం కొనసాగించింది. ఒక నెలలోనే 1000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. కొంతకాలం తర్వాత తను సోషల్ మీడియాని విరివిగా ఉపయోగించడం ప్రారంభించింది. అతి తక్కువ కాలంలోనే మమత యూట్యూబ్ ఛానల్కి 1,00,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. యూట్యూబ్ నుంచి వచ్చిన ఆదాయం మమతని ఆర్థికంగా బలోపేతం చేసింది. అంతేకాకుండా తను మంచి ఆదాయాన్ని సంపాదించింది. తను కొత్త కోర్సులను కూడా నేర్చుకుని జ్ఞానాన్ని పెంచుకోవడం ప్రారంభించింది. మరోవైపు మమత ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వాతావరణం అంతా భిన్నంగా మారిపోయింది. ఆ రోజు ఉదయాన్నే వెంకట్, వదిన ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వలేదా అంటూ అడిగాడు. అందుకు అనూష కోపంగా తిరగబడి, అవునవును, నేను అందరి కోసం పనిచేయడానికే ఇంటికి వచ్చినట్టున్నాను, నేనేమి ఇంటికి పని మనిషిని కాదు, ఎంతని పనిచేయాలి, మమత ఇక్కడ ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది అని మాట్లాడుతూ ఉండగానే తన గదిలో నుంచి అత్తగారు పిలిచారు, అనూష నాకు ఇంకా టీ ఇవ్వలేదు అంటూ. అనూషకి చాలా కోపం వచ్చింది. నేను ఈ పనులన్నీ చెయ్యలేను, నేనేమి ఇంటికి పని మనిషిని కాదు, మీ కొడుకుతో చెప్పండి వెళ్ళి మమత ఎక్కడుందో వెతికి తీసుకురమ్మని అని అంది అనూష. వెంటనే వెంకట్ కోపంగా, నేనెందుకు మమతను పిలుచుకురావాలి, తను స్వయంగా తనంతట తానే ఇంటి నుంచి బయటకు వెళ్ళింది, తను రావాలనుకుంటే తనంతట తానే వస్తుంది, అమ్మా నువ్వేం కంగారు పడకు, మమత కొద్ది రోజుల్లోనే తిరిగి వచ్చేస్తుందిలే, తన పుట్టింట్లో తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు. అదే సమయంలో డోర్ బెల్ మోగింది.
నాకు ఈ మమత గురించి బాగా తెలుసు. వదినా, వెళ్ళి డోర్ తీయి, మమతే వచ్చుంటుంది అన్నాడు వెంకట్. అనూష వెళ్ళి డోర్ తీయగానే వెనకాలే వెంకట్ అంటూ పెద్ద గొంతుతో పిలిచింది. వెంకట్, ఎవరో వచ్చారు చూడు అంది. ముఖంలో చిరాకుతో వెంకట్ బయటకొచ్చాడు. వచ్చిన అతను విడాకుల పత్రాలు వెంకట్కిచ్చి, ఇవి మీ భార్య సంతకాలు పెట్టిన విడాకుల పేపర్లు అని చెప్పాడు. ఆ పేపర్లు చూడగానే వెంకట్ కాళ్ళ కింద నేల జారిపోయింది. మమత ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంది? ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకెళ్ళింది. మమత వెంకట్ నుంచి శారీరక మానసిక దాడిని ఎలా ఎదుర్కోవాల్సి వచ్చిందో లాయర్తో కూడా చెప్పింది. అప్పుడు లాయర్, ఇన్నాళ్ళు ఇలాంటి టార్చర్ ఎందుకు భరించావు అని అడిగింది. కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చావు అని లాయర్ అడగగానే, నేను నా పెళ్లి బంధాన్ని కాపాడుకోవడానికి నేను వీటన్నింటినీ భరించాను. ఇప్పుడిక నా సహనం నశించిపోయింది. అందువల్లే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పింది. మమత తన భర్త టార్చర్ని తట్టుకోలేక తనంతట తానే ఇంటి నుంచి వెళ్ళిపోయానని, తన బిడ్డని తన భర్త తనకి దూరం చేసేస్తాడేమోనన్న భయంతోనే ఆ పని చేశానని కోర్టులో చెప్పింది. తను గృహహింసకు గురైనట్టు రుజువు చేసే సాక్ష్యాలు, వైద్య నివేదికలని అందించింది. కోర్టులో ఆరుష్ని బోన్లో నిలబెట్టి, నువ్వు ఎవరి దగ్గరుంటావు? నీకు మీ అమ్మ కావాలా, మీ నాన్న కావాలా? నువ్వు మీ అమ్మ దగ్గరుంటావా, మీ నాన్న దగ్గరుంటావా అని అడిగారు. నాకు మా అమ్మతోనే కలిసి జీవించాలని ఉంది. అమ్మంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నతో నేను జీవించలేను. మా నాన్న అమ్మని రోజు కొట్టేవారు, పెద్ద పెద్దగా అరిచేవారు. అమ్మ చాలా ఏడ్చేది. నాన్న చాలా చెడ్డవాడు. నాన్నతో కలిసి జీవించడం నాకు ఇష్టం లేదు అని చెప్పాడు ఆరుష్. ఇక కేసు గెలవడం వెంకట్కి కష్టతరంగా మారిపోయింది. ఇప్పుడు మమత తన దగ్గరున్న డబ్బులతో ఒక చిన్న ఇల్లు కూడా కొనుక్కొని అక్కడికి షిఫ్ట్ అయిపోయింది. కోర్టులో ఫైనల్ హియరింగ్కి డేట్ కూడా ఇచ్చేశారు. ఆ ముందు రోజే మమతకి వెంకట్ నుంచి కాల్ వచ్చింది. తను ఫోన్ తీయగానే వెంకట్ మాట్లాడుతూ, మమత, నిన్నొకసారి కలవాలి అని అనుకుంటున్నాను అని అడిగాడు. మమత వెంటనే, నాకు నిన్ను కలవడం అస్సలు ఇష్టం లేదు అంటూ స్పష్టమైన మాటలతో చెప్పింది. అయితే చివరిసారిగా ఒక్కసారి కలవమని వెంకట్ బ్రతిమాలడంతో మమత అతన్ని కలవడానికి ఒప్పుకుంది. దాదాపు 15 నిమిషాల తర్వాత మమత ఇంటి గుమ్మంలో వెంకట్ నిలబడున్నాడు. బయట మమత అనే పేరుతో నేమ్ ప్లేట్ ఉంది. బెల్లు కొట్టినప్పుడు తలుపు తెరిచే ఉంది. లోపలికి రమ్మని మమత చెప్పింది. ఇల్లు చిన్నదే అయినా చక్కగా ఉంది. సకల సౌకర్యాలు ఉన్నాయి. మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని సూటిగా అడిగింది మమత. నేను నీతో 5 నిమిషాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా తప్పులన్నీ నాకు అర్థమయ్యాయి. నా జీవితంలో నువ్వు ఎంత ముఖ్యమైన దానివో నాకు అర్థమయ్యింది. నువ్వు లేకుండా నా కుటుంబం కూలిపోయింది. మా అమ్మ అనారోగ్యంతో ఉంది. మా వదిన మా అమ్మతో ప్రతిరోజు గొడవ పడుతుంది. నిజం చెప్పాలంటే కోర్టులో ఆరుష్ ఏం చెప్పాడో ఆ మాటలు విన్న దగ్గర నుంచి నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తోంది అనగానే మమత, అయితే ఇప్పుడు మీరు నా గురించి, నా కొడుకు గురించి ఆలోచిస్తున్నారా అంది. వెంటనే వెంకట్, నేను నిజంగా నా తప్పును గ్రహించాను. ఈ విడాకుల కేసుని విత్డ్రా చేసేసుకో. మళ్ళీ మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. నీకు నా అవసరం లేకపోయినా మన కొడుకుకి తండ్రి అవసరం ఉంటుంది కదా అన్నాడు వెంకట్. మీరు చెప్పింది నిజమే. నా బిడ్డకి తండ్రి అవసరం ఉంది. కానీ మీలాంటి తండ్రి నా బిడ్డకు అవసరం లేదు. మీరు భార్యని అవమానించడం, బాధ పెట్టడం, భయపెట్టడం, ఆమెను కొట్టడం, ఇలాంటి తప్పులు చాలా చేశారు. నీలాంటి తండ్రి పెంపకంలో పెరిగితే నా కొడుకు మీద కూడా నీ ప్రభావం పడుతుంది అంది మమత. వెంటనే మమత, నేను నా కొడుకుకి తండ్రి అన్నీ అయి పెంచుకుంటాను అని చెప్పింది. వెంటనే వెంకట్, నేను చాలా తప్పులు చేశాను అని నాకు తెలుసు. కానీ నేను ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాను. నాకు మరొక్క అవకాశం ఇస్తే నేను ప్రతిదీ సరిచేస్తాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అన్నాడు. మమత కఠినమైన స్వరంతో బదులిచ్చింది. ప్రతిరోజు నీకు అవకాశం ఇస్తూనే ఉన్నాను. కానీ ప్రతిసారి నువ్వు ఆ అవకాశాన్ని నాశనం చేసుకుంటూనే ఉన్నావు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నేను ఉద్దేశపూర్వకంగానే ఆ తప్పు చేశాను అని నువ్వు నన్ను హింసిస్తూనే ఉన్నావు. నీలాంటి వాడితో ఇక నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. నేను నా మిగిలిన జీవితాన్ని ఆత్మగౌరవంతో బ్రతకాలి అని అనుకుంటున్నాను. నా కొడుకు నీలా కాకుండా ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అని అనుకుంటున్నాను. నేను నీతో కలిసి ఉండడం జరగనే జరగదు. నేను నిన్ను క్షమించలేను.
అని కరాఖండిగా చెప్పేసింది మమత. నిజం చెప్పాలంటే ఇప్పుడు వెంకట్ జీవితంలో ఎవ్వరూ లేరు. వెంకట్ ఆఖరిసారిగా తన కొడుకుని బరువెక్కిన హృదయంతో చూసుకుని ఆ ఇంట్లో నుంచి బయటకు నడిచాడు. ఒక స్త్రీ తన ధైర్యం ఇంకా ఆత్మగౌరవంతో ముందుకు సాగినప్పుడు తను తన జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా ప్రపంచానికి ఒక ఉదాహరణగా మారుతుంది. ఒక వ్యక్తికి తన సొంత తలరాత తనే రాసుకునే హక్కు ఉంటుంది అని మమత నిరూపించి చూపించింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.